23వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. ఏమంటే అదొక్కసారి జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే ఎవరు క్షమించమని అడుగుతున్నారు? అందులో ఒకసారి చదవాలి. నీ సహోదరుని మీద అక్కడ నుండి నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. ఎక్కడికి వస్తే అర్పణ అర్పించే కాడ, కానుక వేసేటప్పుడు, లేక నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చేటప్పుడు, లేకుంటే నువ్వు ప్రభు రక్తం ప్రభు శరీరం పాత్రలో చేయి వేసేటప్పుడు, లేకుంటే నీ ఇంటిలో మోకరించేటప్పుడు, లేకుంటే నువ్వు చేతులెత్తి నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, నీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక్కవేళ నీ సహోదరుని మీద ద్వేషం ఉందని నీకు ఆలోచన వస్తే, అవును నాకు అన్నం లేరుగా, నాకు ఎవరు శత్రువు లేరు, నాకు అక్కలు లేరుగా, నాకు ఎవరు శత్రువు లేరు. మన అతి తెలివి ఉపయోగించొద్దు. అంటే మనకున్న జనరల్ నాలెడ్జి, మనకున్న తెలివి ఎలాంటిదంటే అసలు భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఎక్కడే ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది మన తెలివి. మన ఇంటి పక్కలతో ఉప్పు అడిగితే ఉప్పు లేదనో, కారం అడిగితే కారం లేదనో, బొదులిస్తే కొంచెం ఇచ్చిందనో, లేకుంటే నువ్వు ఊరు వెళ్తుంటే చెప్పులు లేదనో అడిగిన సందర్భాలు లేవా? ఏమండి అక్కడ ఊరు వెళ్తున్నా కానీ కొద్దిగా చూస్తా ఉంటుంది. ఆమె ఇటు వెళ్ళేసరికి గేదెలు వచ్చినాయి, దొడ్డంతా పాడు చేసి వెళ్ళిపోయినాయి. ఆమెతో పలికామా? ఈ ఇంటి మీద కాదు ఆ ఇంటి మీద పోవాలి ఇక. అందుకని ఇక్కడ అన్నాడు కదా, ఎవరికైనా ద్వేషము ఉన్నదని జ్ఞాపకం వస్తే నువ్వు అక్కడ ఏం చేయొద్దు, ముందు నీకు ఆ జ్ఞాపకం వచ్చిన తోడనే క్షమాపణ అడుగు. నువ్వు క్షమాపణ అడగకుండా నువ్వు ఎన్ని చేసినా సరే, క్షమాపణ అడగకుండా నువ్వు ఎంత చేసినా సరే, క్షమాపణ అడగకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా సరే, మనలో జీవము రాదు, మరణమే వస్తుంది. శాపాన్నే తెచ్చుకుంటాం కానీ ఆశీర్వాదాన్ని తెచ్చుకో. అందుకని ఇందా మనం చదివే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఇందాక మనం చదివాం కదా, జీవము కొరకు అక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే ఒక ఉన్నతమైనటువంటి మాట రాస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొననట్లను జీవమును కోరుకొనుడి. ఏం కోరుకోవాలంట? ఏం కోరుకోవాలంట? ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు? ఏం కోరుకుంటున్నాం అండి? మనము బ్రతుకున్నట్లు, మనం బ్రతకడానికి ఏం కావాలి? ఏదో చెప్పండి. అందాక చెప్పాను కదా, మన తెలివి ఎలాంటిదంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? అక్కడ ఆనాడు శిష్యుల గురించి సాక్ష్యం వచ్చింది. భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ ఉన్నారా? నేటి సంఘం, మన సంఘంలో కూడా అంత యోధులు ఉన్నారండి. దేనికి? చేయకపోయినా కానీ సమర్థతతో ఒప్పుకుంటాం, విడిచిపెట్టాం, దాన్ని కప్పుకుంటాం. అదేనండి, కప్పుకుంటాం. ఇందాక నాకు ఒక మర్మం చెప్పాను చూసావా?
అయ్యా నీ ఆయుష్కాలం ఎంత అని అడిగితే ఏమన్నాడు? నా యాత్రా జీవితం అంటే చెప్పాడా? మరి అది అందుకే అందే భూమిని తలకిందు చేయవాళ్ళు ఎక్కడ ఉన్నారని. నా యాత్రా జీవితం 130, అవన్నీ కూడా దుఃఖము, కష్టము, అవమానము, నిందలు, బాధలతో ఉన్నవి. కానీ నేను జీవించిన కాలము కొంచెమే. మరి మరణం ఏంటారు? అయ్యా నా వయసు 40 సంవత్సరాలు అంటే అయిపోద్దిగా, ఇంకా తిరుగు సమాధానం లేదుగా. నా యాత్రా జీవితం 130 అన్నాడు, మరలా అన్నాడు కదా జీవించిన కాలము కొంచెమే అన్నాడు. మరి ఇప్పుడు మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఏం కావాలి?